ప్రకారమే అభ్యర్థుల మీద చర్చ జరిగి అభ్యర్థుల నిర్ధారణ జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకునే వరకు దయచేసి మీరే అభ్యర్థులను ప్రకటించి మీరే బీ ఫాములు పంచిపెట్టే కార్యక్రమాన్ని కొంత వాయిదా వేయాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది పొత్తులు సీట్ల కేటాయింపు. పొత్తుల చర్చలు ప్రాథమిక దశలో ఉండంగానే సీట్ల కేటాయింపుల తర్వాత అభ్యర్థుల తరలించడం వల్ల వచ్చిన రాజకీయ లాభ నష్టాలు అన్నిటిని కూడా మీడియా మిత్రులే విశ్లేషిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులను మా పాత్ర కూడా మీరే చేయకండి. మీరు అలా చేయడం వల్ల మాకేం పని లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఒకటి అభ్యర్థుల నిర్ణయము, రెండు పొత్తులకు సంబంధించిన అంశంలో చర్చల స్థాయిలోనే అంశాలు కొనసాగుతున్నాయి. కాబట్టి దయచేసి నిర్ణయాలు మీరు ప్రకటించకండి. నిర్ణయం తీసుకున్న వెంబడే మొట్టమొదట మీకు మేము సిఎల్పి గారు, నేను, ముఖ్యమైన కీలకమైన నాయకులందరము మీడియా మిత్రులకే మొదట చెప్తాం, అభ్యర్థుల కంటే పొత్తు పెట్టుకోవాల్సుకున్న రాజకీయ పార్టీల కంటే. ఇక రెండవది, పార్టీలో చిన్న చిన్న విషయాలు కానీ అపోహలు కానీ లేదా ఇద్దరు సమర్థులు ఉన్నప్పుడు కొన్ని అంశాల ప్రాతిపదికన అభ్యర్థుల నిర్ణయం చేస్తాం. మిగతా వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన కానీ ఉద్దేశం కానీ పార్టీకి ఉండదు. మొదటి నుంచే పార్టీకి సేవలు అందించిన వాళ్లకు సముచితమైన స్థానం కల్పించి అన్ని రకాలుగా వాళ్ళ గౌరవాన్ని కాపాడి వాళ్ళకి సరైన హోదా ఇవ్వాలన్న ఆలోచననే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి సంబంధించి సీట్ల విషయంలో సమర్థులైన నాయకత్వం ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళతో సంప్రదించి వివిధ హోదాలలో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే కేటాయిస్తున్నాం. ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎంపీ టికెట్లు ఉన్నాయి, ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, వివిధ పదవులు ఉన్నాయి. ఆయా నాయకుల యొక్క సమర్థత, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఆ నిర్ణయాలన్నీ తీసుకుంటాం. ఆ సంప్రదింపుల కోసం ఏఐసిసి ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు ఉంటారు, మా దీపాదాస్ మున్సీ గారు తెలంగాణ అబ్జర్వర్ గారు ఉంటారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ అబ్జర్వర్ గారు ఉంటారు, తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలు జానారెడ్డి గారు ఉంటారు. ఈ నలుగురిని ఏఐసిసి నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాసనసభ నియోజకవర్గాలలో జిల్లా స్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు, నియోజకవర్గ స్థాయిలో అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళను, జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించిన వాళ్ళందరికీ కూడా ఏ రకంగా సమన్వయంతో వాళ్ళ హోదాలు గౌరవాన్ని తగ్గకుండా నిర్ణయాలు తీసుకోవడానికి, ఏఐసిసికి సూచనలు ఇవ్వడానికి, వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కేసీ వేణుగోపాల్ గారు కమిటీని నియమించారు. ఎవరికైనా నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా, రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఆలోచనలు పంచుకోవడానికి, ఆందోళన చేయడానికంటే ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, దీపాదాస్ మున్సీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, జానారెడ్డి గారు మీకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. 24/7 మీతో చర్చించడానికి, మీకు ఏవైనా మీడియా వాళ్ళు కల్పించిన అపోహలు కానీ గందరగోళాన్ని కానీ తొలగించడానికి నాయకత్వం మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. ఆ నిర్ణయం కూడా ఈరోజు పిఎస్సిలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎన్నికలు అనగానే అధికారుల పాత్ర అత్యంత కీలకం. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అంతకంటే దిగువ స్థాయిలో ఉండే అధికారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఇంకా ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి అధికారులందరినీ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రంలో ఉండే సిఇఓ గారికి, వివిధ శాఖలకు ఫిర్యాదులు చేయాలన్న చర్చ కూడా జరిగింది. ఉదాహరణ, రాష్ట్ర డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన అధికారి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తుండు. టాస్క్ ఫోర్స్లో రిటైర్ ఎప్పుడో అయిపోయిన అధికారులను తీసుకొచ్చి పెట్టిండ్రు. ఎస్ఐబిలో ప్రభాకర్ రావు అనే అధికారి కేసీఆర్ బంధువు ఉన్నాడు. ఇట్లా వివిధ హోదాలల్లో వాళ్ళ బంధువులను, రిటైర్ అయిపోయిన వాళ్ళను, లేకపోతే పూర్తిగా వాళ్ళ పార్టీకి
కొమ్ము కాసే ఐపీఎస్ అధికారులను అంటే డీజీపీ నుంచి డిఎస్పీ వరకు ఈ పరిధిలలో ఉండే కొన్ని దగ్గరలో సిఐలు కూడా అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళతో పాటు ఐఏఎస్లు, ఉదాహరణ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు. నాకు తెలిసి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయనే ఉన్నాడు. ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలు ఉంటాయి. అంటే నిధుల విడుదల కానీ నిధుల కేటాయింపులు కానీ దీని మీద నిబంధనలు ఉన్నాయి. లేదా కాంట్రాక్టర్ల బిల్లుల కేటాయింపులో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. అన్నిటిని ఉల్లంఘించి ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల నుంచి మంత్రుల వరకు నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా రాజకీయ ప్రయోజనాని కోసం నిధులను విడుదల చేస్తుండ్రు. పోయినసారి ఎన్నికల్లో ఓటు వేస్తుంటే లైన్లో నించున్న వాళ్ళకి రైతు బంధు పైసలు పడ్డాయి ఖాతాల అని వాళ్ళ ఫోన్లకు SMS వచ్చింది. ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ లాంటివి తప్ప మిగతా ఏవి కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోలింగ్ అయ్యే వరకు నియంత్రణ పాటించాలి. ఇంతకంటే ముందే వాటి అన్నిటిని వేసేది ఉండే. లేదంటే 30 రోజులు వాయిదా పెట్టి పోలింగ్ అయిన తెల్లారి నుంచి ఈ నిధులను విడుదల చేయాలి. ఇట్లా నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్న అధికారులను, ఐఏఎస్లను అందరినీ, ఐఏఎస్ల నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓలు, ఎంపీడీఓల వరకు. ఎందుకంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, నిన్న ఎంబడే బీసీ బంధు, దళిత బంధు, లేకపోతే గృహలక్ష్మి పథకాలు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయినాక హడావిడిగా వాళ్ళ కలెక్టర్ గారు పిలిపించేసి లిస్టు తయారు చేయండి, అప్లోడ్ చేయండి, బెనిఫిషియర్స్ లిస్టు ఫైనల్ చేయండి, వాళ్ళందరికీ లెటర్లు ఇవ్వండి, తద్వారా గ్రామాలలో మన రాజకీయ ఆధిపత్యాన్ని సాధించవచ్చు అని నిన్న రాత్రి వరకు అదే పని మీద కూర్చున్నారంట. సేమ్ గద్వాల్, సేమ్ అన్ని జిల్లాలలో అది కలెక్టర్లు కావచ్చు, ఎస్పీ కావచ్చు. గతంలో మీరు సూర్యాపేట ఎస్పీని చూసారు. ఆ మంత్రి బాహుబలి, టీఆర్ఎస్ అసలు అద్భుతం. అట్లాంటి అధికారులు ఇప్పుడు ఆన్య కొనసాగుతున్నారు. మూడోది మా వెంకటరెడ్డి గారు కొన్ని విషయాలు తెచ్చారు. నల్గొండ కలెక్టర్ను తీసుకొచ్చి భువనగిరికి వేసారు. ఇప్పుడు ఉదాహరణ మున్గోడులో కొన్ని మండలాలు నల్గొండలోనే, కొన్ని మండలాలు భువనగిరిలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నిక నిబంధనలు, నియమాలు వర్తించదా? ఇప్పుడు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 3 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ని ఈ జిల్లాకు బదిలీ చేసినామంటారు. కానీ ఆ శాసనసభ 3 నియోజకవర్గాలలో ఉంది. లేకపోతే కొన్ని మండలాలు సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ ఉన్నాయి, కొన్ని అక్కడ ఉన్నాయి. అవతలు ఉన్నాయి, నన్ను బదిలీ పేరు మీద యువతలకి తీసుకొచ్చారు. అంటే కొన్ని వ్యూహాత్మకంగా చట్టంలో ఉండే చిన్న చిన్న లొసుగులను వాడుకొని ప్రభుత్వము పూర్తిగా ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నది. అందుకోసము ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి కాంగ్రెస్ పార్టీ, ఆ కమిటీ నేతృత్వంలో పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ వీళ్ళందరూ పార్టీకి అనుకూలంగా టీఆర్ఎస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా ఎక్కడున్న వాళ్ళ వివరాలను సేకరించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వరకు అన్ని హోదాలలో వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడానికి ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి నిఘా పెట్టాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాకుండా ఎన్నికల నియమావళి ప్రకారం టీవీలు కానీ, పేపర్లు కానీ కొంత నియంత్రణ పాటించాలి, ఎన్నికల నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీల సొంత టీవీలు, సొంత పేపర్లు ఇష్టారాజ్యంగా కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీలు ఏదో జరిగిపోతుంది, లేకపోతే మా సమావేశాలలో, స్క్రీనింగ్ కమిటీ సమావేశాలలో చొక్కాలు పట్టుకున్నారు, లేకపోతే అంగీలు చించుకున్నారు, వీళ్ళు కొట్లాడుకున్నారు, కొట్టుకుంటున్నారని ఇట్లాంటి అపోహలు సృష్టించి రకరకాల అంశాలు రాస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా ఆ టీవీలు, ఆ పేపర్ల మీద తప్పుడు వార్తలు వేసే వాళ్ళ మీద ఎన్నికల నియమావళి ప్రకారం యాజమాన్యాల మీద, రిపోర్టర్ల మీదనే కాదు, క్రిమినల్ కేసులు పెట్టడానికి అవసరమైన నియమ నిబంధనలు అన్నిటిని పరిశీలించి, అదేవిధంగా వాళ్ళ పార్టీలకు 24 గంటలు బాగా ఊదుకుంటూ ప్రచారం కల్పిస్తే అది కూడా ఎన్నికల ఖర్చు. ఒక పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో ఆ పేపర్లలో ఆ పార్టీకి సంబంధించిన వార్తలే పూర్తి స్థాయిలో ప్రచారం కల్పిస్తే కూడా అది అడ్వర్టైజ్మెంట్ కింద క్యాలిక్యులేట్ చేసి ఎన్నికల ఖర్చు ఆ పార్టీ అభ్యర్థుల ఖాతాలలో రాసి వాళ్ళని అనర్హులుగా ప్రకటించే నిబంధనలు ఉన్నాయి. వాటిని కూడా పెయిడ్ ఆర్టికల్స్ కింద పరిగణలోకి తీసుకొని, టీవీలలో వచ్చే వార్తలను అడ్వర్టైజ్మెంట్ కింద పరిగణలోకి తీసుకొని ఆ అభ్యర్థుల ఖాతాలో ఆ డబ్బులు ఖర్చు కింద రాసి వాళ్ళను పరిమితికి మించిన ఖర్చు కింద అనర్హులను చేయాల్సిన విషయాన్ని కూడా ఈ టీవీలు, పేపర్ల మీద కూడా
నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ కమిటీలకు, ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రాగానే వీటిని అబ్జర్వ్ చేయడానికి యాక్చువల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించాలి. గతంలో నియమించేది, ఈ మధ్యకాలంలో ఆ ప్రక్రియనే ఎక్కడ పోయిందో తెలియదు. అంటే నిఘా పెట్టడానికే టీవీలలో పేపర్లలో వచ్చే వార్తలన్నిటి మీద కూడా నిఘా పెట్టి చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. మన ఫిర్యాదులను కూడా ప్రత్యేకంగా పరిగణించాలి. కాబట్టి వీటికి సంబంధించి కూడా మేము ఒక ప్రత్యేకమైన టీంను పెట్టి మీ ద్వారా ఆ టీవీలకు పేపర్లకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీరు ఇట్లనే చేసిందంటే రాజకీయ నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మేము పెట్టే క్రిమినల్ కేసులను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఇష్టారాజ్య రీతిన కీలకమైన నాయకుల మధ్యలో అపోహలు వచ్చినాయని, మనస్పర్ధలు ఉన్నాయని వార్తలు రాయడం ద్వారా కింద కార్యకర్తల మధ్యలో గందరగోళం సృష్టిస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఉపేక్షించదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మీ ద్వారా మీడియాకు చెప్పదలుచుకున్నాం. ఇక 6వ అంశం, నిన్న మన కేసీఆర్ గారు దొరికినోనికల్లా ఏదో పదవి ఇస్తున్నాడు, తన్నినోనికల్లా ఏదో చైర్మన్ ఇస్తున్నాడు, వంగబెట్టి గుద్దినోనికల్లా ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఆల్రెడీ ఆయన ప్రభుత్వం రద్దు అయిపోయింది. తీసేసిన తహసీల్దార్లాగా అన్ని ఆర్డర్లు ఇచ్చుకుంటూ పోయాడు. 2 ఏళ్లకు 3 ఏళ్లకు 5 ఏళ్లకు నియమిస్తుండు. మీ తాత జాగిరా అయిపోయింది నీ పదవి. ఇప్పుడు కొంతమందిని చైర్మన్లను వేసిండు, కొంతమందికి వేరే వేరే హోదాలు ఇచ్చిండు. అవి చెల్లవు. గత 6 నెలల నుండి కేసీఆర్ గారు నియమించిన రాజకీయపరమైన నియామకాలను అన్నిటిని కూడా రద్దు చేయడమే కాకుండా ఈ నియామకాల వల్ల వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం చేకూరుంటే జీతభత్యాల నుంచి అన్నిటినీ వాళ్ళ నుంచి రికవరీ చేస్తాము. ఇది కంప్లీట్గా అధికార దుర్వినియోగము. ఈ అధికార దుర్వినియోగాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రెండవది, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అమ్ముకొని ఆ నిధులను కాజేసి దాన్ని అప్పనంగా మింగేసిండు. గత 6 నెలల నుంచి ఏమేమి టెండర్లు పిలిచిండో, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, కోకాపేట భూములు కావచ్చు, నిన్నగాక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద టెండర్లు కావచ్చు. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కాడ నుంచి వెనక్కి 6 నెలల నుంచి తీసుకున్న అన్ని నిర్ణయాలను కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైనా కాంట్రాక్టర్లు ఆ టెండర్లు తీసుకున్నా, కేసీఆర్కు ముడుపులు చెల్లించినా, భూములు కొనుగోలు చేసిన వాళ్ళు అగ్వకు వచ్చిందని ఏదో ఒకటి చెల్లించి ఆ భూములు తీసుకున్నా, ఔటర్ రింగ్ రోడ్డును ఆక్రమించుకున్న సంస్థలందరూ కూడా స్పష్టంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వివిధ వ్యాపార సంస్థలు మీరు భవిష్యత్తులో క్రిమినల్ కేసులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ప్రభుత్వ దోపిడీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కలిసి అక్రమాలకు పాల్పడితే అన్నిటిని కూడా సమీక్షిస్తాము. అది టెండర్లు కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, వీటికి సంబంధించినవన్నీ. నిన్న షెడ్యూల్ వచ్చాకంటే వెనక్కి 6 నెలల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్నిటిని కూడా ధరణిలో తీసుకున్న నిర్ణయాలను కూడా ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాల భూములను, ప్రభుత్వ భూములను ప్రైవేట్కు దారదత్తం చేసి వాటన్నిటిని కూడా దోపిడీకి పాల్పడ్డారు. వీటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా మేము చర్చ చేసినాము. వీటికి సంబంధించిన విస్పష్టమైన ప్రకటన చేస్తున్నాము. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నియమావళికి లోబడే ప్రభుత్వము పని చెయ్యాలి. అధికారుల నియమావళికి లోపడే నిర్ణయాలు చేయాలి. ఏదైనా రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకుడికి ఒత్తాసు పలికినట్టు, అనుకూలంగా పనిచేసినట్టు మీరు ఏమి వ్యవహరించినా ఇప్పుడు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో మీ అందరి మీద విచారణకు ఆదేశిస్తాము. చట్టబద్ధంగా నియమ నిబంధనలకు లోబడి మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. చట్టానికి పరిమితికి లోబడి మేము విచారణకు ఆదేశిస్తాం. నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఏ అధికారిని కూడా బిఎల్ఓల నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ, గ్రామ సభలో గ్రామ కార్యదర్శి స్థాయిలో నుంచి డీజీపీ వరకు ఎవరైనా మీరు అతిగా వ్యవహరించిన, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన, నిధుల విడుదల చేసిన,
మీరు అదనంగా ఎవరికన్నా ప్రయోజనం చేకూర్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అక్రమార్కులకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమార్కులను హెచ్చరిక జారీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎవరినో సంతోషపెట్టడానికో ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికో మీ ఉద్యోగానికి ముప్పు తెచ్చుకోకండి, మీ నెత్తి మీదకి క్రిమినల్ కేసులు తెచ్చుకోకండి అని ఆ అధికారులందరికీ సూచన చేస్తున్నా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ఫెయిర్గా జరగాలని, ప్రశాంతంగా జరగాలని, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మెట్రో పిల్లర్స్ మీద ఉండే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ ఓన్లీ టీఆర్ఎస్కే ఇస్తారు. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా ఇవ్వాలి. ఎక్కడైనా హోర్డింగ్స్ ప్రైవేటు కూడా అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి. కానీ అధికారికంగా ప్రకటనలు చేయడానికి కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు స్థానం లేకుండా ఓన్లీ ఒకే ఒక పార్టీకి అధికారులు ఒత్తాసు పలుకుతారు. నేను మెట్రో రైలు అధికారులకు కూడా నేను సూచన చేయదలుచుకున్నా. హోర్డింగ్స్ ఏవైతే హైదరాబాద్ నగరంలో ఉన్నాయో వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీకి సరైన విధంగా ఈ ప్రకటనలకు అవకాశం ఇవ్వకపోతే డిసెంబర్ 3 నాడు మా ప్రభుత్వం ఏర్పడుతుంది. డిసెంబర్ 9 తర్వాత మీరెవరు ఉండరు, ఇవన్నీ ఊసిపోతాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరందరూ నిబంధనలకు లోబడే వ్యవహరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సూచన చేస్తుంది. పెద్దలు భట్టి విక్రమార్క గారు.